వైసీపీ హయాంలో జగన్ కు మావిగన్ గుర్తు రాలేదా అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతి చట్టబద్ధతకు వైసీపీ తప్ప అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని అన్నారు. మళ్లీ కూటమి అధికారంలోకి వస్తుందని వైసీపీకి భయం పట్టుకుందని, అందుకే జగన్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రిగా జగన్ విచక్షణతో మాట్లాడాలని సూచించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిరాశ నిస్పృహల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ తనకు రాజకీయ భవిష్యత్తు లేదని ఒక నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతూ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. వారి మాటలు ఏ స్థాయికి వెళ్ళాయంటే, ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని మాట్లాడేవాళ్ళు, రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థల్ని మాట్లాడేవాళ్ళు. మొన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశం పెట్టి అప్పుడప్పుడు పెట్టే విధంగా, అప్పుడప్పుడు వచ్చే విధంగా విలేకరుల సమావేశం పెట్టి ఒక పక్క దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా భారత పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందేదానికి ఆ క్షణాల కోసం ఎదురు చూస్తూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతుంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశం పెట్టి యథారీతిగా మామూలే చంద్రబాబు నాయుడు గారిని అందరినీ గురించి విమర్శించాడు. ఆఖరికి జగన్ గారి మాటలు ఏ స్థాయికి పోయాయంటే, ఈ దేశంలో ఉండే జాతీయ మీడియా, ఈ రాష్ట్రంలో ఉండే రాష్ట్ర మీడియా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను గాలివాటుకు మాట్లాడటంలా, ఆ వీడియో మీ అందరూ